అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవి సుమలత గారు రచించిన కనువిప్పు అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. కొడుకు తేజ పేరు మీద అర్చన చేయించి గుడిలో నుండి బయటికి వస్తూ పర్సులో నుండి చిల్లర డబ్బులను చేతిలోకి తీసుకుంది మౌనిక. గుడి బయట కూర్చున్న అడుక్కునే వారంతా ఆనందంతో విప్పారిన ముఖాలతో తమ సత్తువ పల్లాలని ముందుకు చాచారు. కొన్ని సంవత్సరాలుగా అది వారికి అలవాటైపోయింది. ప్రతి శనివారం మౌనిక గుడికి వస్తుంది. అలాగే భిక్షగాళ్ళందరికీ చిల్లర వేయటం కూడా మానదు. అలవాటు ప్రకారంగా డబ్బులు వేస్తూ వెళ్తున్న మౌనిక దృష్టి చివరగా కూర్చున్న భిక్షగత్త మీద పడింది. పళ్ళెం పట్టుకున్న ఆవిడ చెయ్యి వణుకుతోంది. ముఖం వైపు చూసింది. ఆమె తల వంచుకుంది. ముందెన్నడూ ఆమెను చూడలేదిక్కడ అనుకొని పళ్ళెంలో నాణెం వేసింది. అడుక్కు తినేదానిలా లేదావిడ. ఏం కష్టం వచ్చిందో ఏమో పాపం అనుకుంటూ రోడ్డు మీదకొచ్చి ఆటో ఎక్కింది. మౌనిక మనసు ప్రశాంతంగా లేదు. గుడికి వచ్చిన ఆలోచనలు అత్తగారి మీదే ఉన్నాయి. మౌనిక అత్తగారు జానకమ్మకి శ్రీరామ్ ఒక్కడే కొడుకు. శ్రీరామ్ గర్భంలో ఉండగానే కృష్ణా పుష్కరాలకు స్నానానికి వెళ్ళినప్పుడు నీటి ప్రవాహంలో ఆమె భర్త కొట్టుకుపోయాడు. అబార్షన్ చేయించి మళ్ళీ వివాహం చేసి ఆమె జీవితానికి మరో దారి ఏర్పరుద్దామని ఆమె తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా జానకమ్మ మాత్రం ఒప్పుకోలేదు. తమ ప్రేమకు ప్రతిఫలమైన శ్రీరామ్ని ప్రాణంగా పెంచుకుంది. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంది. తనకున్నంతలోనే ఏ లోటు లేకుండా చూసుకునేది. కొడుకుని ఇంజనీరింగ్ చదివించింది. శ్రీరామ్ కూడా చక్కగా చదువుకొని పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించుకొని తల్లి ఇష్టపడిన మౌనికని వివాహం చేసుకున్నాడు. మౌనిక కూడా మంచి సంప్రదాయ గల కుటుంబంలో పెరిగిన అమ్మాయి అవటంతో ఆ ఇంట్లో చక్కగా కలిసిపోయింది. శ్రీరామ్ మంచి కొడుకే కాదు, మంచి భర్త కూడాను. భార్యతో ప్రేమగా ఉంటాడు. తల్లి తన కోసం పడిన కష్టాలన్నీ వివరించి ఆమెను ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని చెప్పాడు భార్యకి. మౌనిక అత్తగారితో అణకువగానే ఉంటూనే చేరికయ్యింది. అందరిళ్లల్లో ఉన్న అత్తాకోడళ్ళ తగాదాలు ఆ ఇంట్లో అస్సలు కనిపించేవి కావు శ్రీరామ్కి. ఒక కొడుకు పుట్టాడు. పేరు తేజ. తేజ పుట్టింది మౌనికకే అయినా పెరిగింది జానకమ్మ ఒళ్ళోనే. వాడు లేచింది మొదలుకొని పడుకునే వరకు సర్వం నాయనమ్మనే చెయ్యాలి. బ్రష్ చేయించి స్నానం చేయించటం, బ్రతిమాలుతూ టిఫిన్ తినిపించటం, స్కూల్కి పంపించటం, ఇవన్నీ అయ్యాకే ఆవిడ రిలాక్స్ అవుతుంది. మళ్ళీ స్కూల్ నుంచి మనవడు వచ్చేసరికి గడప దగ్గరే ఎదురు చూస్తూ దగ్గరుండి రెడీ చేయించి హోంవర్క్ చేయించటం, ఆడించడం, భోజనాలు తినిపించడం, కథలు చెబుతూ నిద్రపుచ్చటం, ఇవన్నీ కూడా ఆమె పనులే. ఆవిడ రిటైర్ అవ్వటం, తేజ పుట్టడం ఒకేసారి అవ్వటంతో తేజనే ఆమెకు లోకమయ్యాడు. తేజ స్కూల్ నుంచి రాగానే అమ్మ కనపడకపోయినా కంగారు పడాడు. కానీ నాయనమ్మ కనపడకపోతే అల్లాడిపోతాడు. తేజ సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ప్రతి పరీక్షలో తేజకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. బెస్ట్ స్టూడెంటుగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా జానకమ్మ గారి పెంపకమేనని శ్రీరామ్, మౌనికలు కూడా అనుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్లుగా జానకమ్మ గారికి తరచుగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తోంది. తమ కాలనీలో ఉన్న డాక్టర్ వద్ద మందులు వాడితే తగ్గిపోతుంది, మళ్ళీ అప్పుడే వస్తుంది. ఆవిడ క్రమబద్ధమైన అలవాట్లు ఇంతకాలం ఆమెను ఆరోగ్యవంతురాలిగా ఉంచాయి. ఒకసారి స్పెషలిస్టుకి చూపిద్దాం అనే గొడవ చేయటంతో వారం క్రితం హాస్పిటల్కి వెళ్ళారు తల్లి కొడుకులు. డాక్టర్ గారు అన్ని రకాల పరీక్షలు చేయించి మందులు రాసిచ్చాడు. డాక్టర్ గారితో మాట్లాడి వచ్చిన తర్వాత కొడుకుతో, ఎందుకురా ఇంత హడావిడి చేస్తున్నారు అంది తల్లి. ఏమీ లేదమ్మా, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని ఎక్స్రేలు తీయిస్తున్నారు, కంగారు పడకు అన్నాడు. ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో కొడుకు చెయ్యి పట్టుకొని, ఏమైంది నాన్నా, ఎందుకలా ఉన్నావు, ఏమన్నాడు డాక్టర్ అంటూ అడిగింది. చిన్నబోయినట్టుగా ఉన్న ముఖానికి నవ్వు పులుముకొని
ఏమీ లేదమ్మా అని మాట మార్చాడతను. మంచినీళ్ళ గ్లాసుతో అత్తగారి దగ్గరికి వచ్చి కూర్చొని, డాక్టర్ గారు ఏమన్నారత్తయ్యా అని మౌనిక హాల్లో సోఫాలో రిలాక్స్ అవుతున్న ఆవిడను అడిగింది. నేను బాగానే ఉన్నాను, కానీ శ్రీరామ్ ఎందుకో డల్గా కనిపిస్తున్నాడు. వాడి సంగతి కొంచెం చూడమ్మా అందావిడ. రూంలోకెళ్ళింది మౌనిక. శ్రీరామ్ అటు తిరిగి పడుకున్నాడు. ఏంటండి అంటూ మీద చెయ్యి వేసిన మౌనిక వైపు తిరిగి ఆమె చేతులలో ముఖం దాచుకున్నాడతను. ఏడుపు పైకి కనిపించకుండా ఏడుస్తూనే ఉన్నాడు. కాసేపటి తర్వాత అమ్మకి థ్రోట్ క్యాన్సర్ అన్నాడు డాక్టర్ గారు. మెడిసిన్స్తో కొంతకాలం మేనేజ్ చెయ్యొచ్చు అన్నారు. నాన్నగారు లేకపోయినా ఆయన లేని లోటు తెలియకుండా చాలా కష్టపడి నన్ను పెంచింది అమ్మ. నా కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. అమ్మను సుఖపెట్టాలి అనుకున్నాను, కానీ విధి మళ్ళీ ఆమెను చిన్నచూపు చూసింది. అమ్మకు ఈ విషయం ఇప్పుడే చెప్పొద్దు, అమ్మను జాగ్రత్తగా చూసుకో అంటూ కన్నీళ్లతో చెప్పాడతను. సరే, విషయంలో దిగులు పడొద్దండి అంది మనస్ఫూర్తిగా. మరుసటి రోజు నుంచి సహాయానికి రాబోయిన అత్తగారిని రానివ్వలేదు. రెస్ట్ తీసుకోండత్తయ్యా అంటూ గొడవ చేసింది. తేజ పనులు మాత్రం చెయ్యకుండా ఆపలేకపోయింది కోడలు. వాడు వినలేదు, ఈవిడ ఊరుకోలేదు. ఇల్లు వచ్చేసిందమ్మా అన్న ఆటోవాడి మాటలకు ఈ లోకంలోకి వచ్చింది మౌనిక. మీటర్ చూసి డబ్బులు ఇచ్చేసి ఇంట్లోకి వచ్చేసింది. రోజులు గడుస్తున్నాయి. మౌనికకు అత్తగారిని చూస్తుంటే క్యాన్సర్ అనే మహమ్మారి పేరే కనిపిస్తుంది. ఆవిడకు అన్ని సపర్యలు చేస్తోంది. నీరసంగా ఉన్న మందులు వాడటంతో ఆవిడ బాగానే ఉన్నారు. నన్ను కూడా కాస్త పని చెయ్యనివ్వమ్మా, నాకి సపర్యలు వద్దు అంటుంటారు అప్పుడప్పుడు. ఒకరోజు మౌనిక మనసులో ఒక ఆలోచన వచ్చింది. తేజ ఎప్పుడూ ఈవిడ దగ్గరే ఉంటాడు. క్యాన్సర్ అంటువ్యాధి కాదు, కానీ పసివాడు ఎప్పుడూ కూడా ఆవిడకు చేరువగా ఉండటం మంచిది కాదేమో అనిపించింది కోడలికి. ఆమెలోని తల్లి మనసు ఆ ఆలోచనలో నుండి ఆమెను తినేస్తుంది. తేజను నాయనమ్మకు దూరంగా ఉంచాలని, తనకు అలవాటు చేసుకోవాలని అప్పటి నుంచి ప్రయత్నించసాగింది. ప్రతి ప్రయత్నం వాడిని ఆమెకు మరింత దగ్గర చేశాయి, కానీ దూరం చెయ్యలేకపోయాయి. వాడిని విసుక్కోవటం, కసురుకోవటం కూడా చెయ్యసాగింది కోడలు. ఇదంతా జానకమ్మ గారి దృష్టిలో పడకపోలేదు. ఎప్పుడూ లేనిది కోడలి ప్రవర్తన ఇలా ఉందేంటి అని ఆలోచించిందావిడ. కొడుకు ఈ మధ్య దిగులుగా ఉండటం, తనతో ఎక్కువ సమయం గడపకపోవటం, కోడలి వైఖరి ఇవన్నీ పొందుపరిస్తే తనకేదైనా అనారోగ్యమా అనే అనుమానం వస్తుందావిడకు. అడిగినా వీళ్ళు చెప్పటం లేదు, డైరెక్టుగానే అడుగుదాం అని నిర్ణయించుకుందామే. శనివారం అలవాటు ప్రకారంగా గుడికి వెళ్ళిన మౌనికకు బయట భిక్షగత్తలంతా గుమికూడి ఉండటం కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూసింది. కొత్తగా వచ్చిన ముసలావిడ కళ్ళు తిరిగి పడిపోయిందని అక్కడి వాళ్ళు చెప్పుకుంటున్నారు. పాపం, అడుక్కునే మనిషిలా లేదావిడ, బ్రతికి చెడిన వ్యక్తి కావచ్చు అని ప్రతి వారం ఆమెను చూసినప్పుడు మౌనికకు అనిపిస్తూ ఉంటుంది. పర్సులో నుండి 200 తీసి ఒక పెద్దాయనకి ఇచ్చి దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి మౌనిక లోపలికి వెళ్ళిపోయింది. గుడిలోకెళ్ళినా కూడా ఆ ముసలమ్మే కళ్ళలో మెదులుతుంది మౌనికకు. తను చూసినప్పుడల్లా ఆ కళ్ళలో అడుక్కోవటానికి చెయ్యి చాచిన ప్రతిసారి సంకోచం, మొహమాటమే కనిపించేవి. దారిద్ర్యానికి అనారోగ్యం కూడా ఆమెకు జత చేశాడు ఆ దేవుడు అని చాలా బాధపడింది మౌనిక. ఆమె త్వరగా కోలుకోవాలని దండం కూడా పెట్టుకొని బయటికి వచ్చి మిగిలిన బిచ్చగాళ్లను ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారా అని అడిగింది. దయగల తల్లివమ్మ నువ్వు అని ఆమె ఔదార్యానికి వాళ్ళు చేతులెత్తి నమస్కరించారు. ఇంటికి వచ్చాక జరిగిందంతా కూర్చొని అత్తగారికి కూడా చెప్పింది మౌనిక. కోడలి ఔదార్యానికి ఆవిడ మనసులోనే గర్వపడింది. మరుసటి రోజు తేజకి ఒళ్ళు వెచ్చబడింది. అది చూడగానే మౌనికకు కంగారు ఎక్కువైంది. ఒకవేళ నా ఊహే నిజం కాదు కదా, అత్తగారి రోగం వీడికి అంటుకుందేమో అనే భయంతో నిలువెల్లా వణికిపోయింది. తేజను హాస్పిటల్కి తీసుకెళ్లారు. సాయంత్రం కల్లా మామూలుగానే ఆడుకుంటున్నాడు ఆ అబ్బాయి. కానీ మౌనిక మనస్సులో నాటుకున్న విషబీజం నిమిషానికి పెద్దదవుతోంది. చాలాసేపు ఆలోచించి
ఒక నిర్ణయానికి వచ్చింది. అత్తగారిని ఓల్డేజ్ హోంలో చేర్పించాలని, నిదానంగా శ్రీరామ్తో మాట్లాడాలని ఆవిడ అనుకుందే గాని అడగటానికి మాత్రం ధైర్యం చాలటం లేదు ఆవిడకు. అలా మళ్ళీ శనివారం వచ్చింది. గుడికి వస్తూనే మౌనిక ముసలమ్మ కోసం చూసింది. అక్కడ ఆవిడ కనిపించలేదు. మనసు కీడు శంకించి అక్కడ ఉన్న వాళ్లను అడిగింది. మీ దయ వల్ల కోలుకుంటుందమ్మా, కానీ ఆ రోజు నుంచి ఇక్కడికి రావటం లేదు అని చెప్పారు వాళ్ళు. తేలిగ్గా ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్ళి అర్చన చేయించి మండపంలో కూర్చుంది మౌనిక. అమ్మగారు అన్న పిలుపుతో తలెత్తింది మౌనిక. కాస్త దూరంలో వెంకటగిరి చీరలో నీటిగా ఉన్న అడుక్కునే ముసలమ్మ కనిపించింది. అయోమయంగా చూసి ఇలా కూర్చోమ్మని చెయ్యి చూపించింది మౌనిక. వచ్చి కూర్చుందావిడ. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకుందామని ఇలా వచ్చానమ్మా అందావిడ. మొన్నటి వరకు ఆ రూపమేంటవ్వా, మరి ఇప్పుడు అంటూ ఆగిపోయింది మౌనిక. నాదొక పెద్ద కథమ్మా, మీకు ఓపిక ఉందంటే చెప్తాను అందావిడ. చెప్పవ్వా, నాకు నీవంటే ఎందుకో ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది అంది మౌనిక. అది నా అదృష్టం తల్లి, చిన్నదానివైనా పెద్ద మనసున్నదానివి. నీకు చెప్పుకుంటే నా బరువు తగ్గినట్లుగా అనిపిస్తుంది అంటూ మొదలెట్టింది ఆ ముసలావిడ. నా పేరు సుగుణ. మా ఆయన రాఘవరావు మున్సిపల్ ఆఫీసులో క్లర్కుగా పనిచేసేవారు. మాకు ఒక్కడే కొడుకు రాజేష్. వాడిని ఏ లోటు లేకుండా పెంచాలని మాకు ఇక పిల్లలు వద్దనుకున్నాం. చిన్న ఉద్యోగస్తుడైనా మా వారిది పెద్ద మనసు. ఆయన పరిధిలోనే సహాయపడేవారు అందరికీ. వారి మంచితనం ఆయనను ఈ లోకంలో ఎక్కువ కాలం జీవించనివ్వలేదు. యాక్సిడెంట్ నుంచి కాపాడలేదు. రాజేష్ ఎంఎస్సి చదువుతున్నప్పుడు మా వారు చనిపోయారు. ఇన్సూరెన్స్ డబ్బులు, జాబు తాలూకు డబ్బులతో రాజేష్ చదువు పూర్తి చేశాడు. మంచి ఉద్యోగం వచ్చింది. డబ్బున్న అమ్మాయిని ప్రేమించి ఇల్లరికం వెళ్ళిపోయాడు నా కొడుకు. నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లారు. కొడుకు ప్రయోజకుడు అయ్యాడు కదా, ఇన్నాళ్ళు పడిన కష్టాలు తీరి వాడి నీడలో జీవితాంతం హాయిగా గడుపుదామనుకున్నాను. కానీ నాకు నిరాశే ఎదురైంది. మా కోడలు కళ్ళకి నేను ఆనలేదు. నా కొడుకు ఆమె చేతిలో కీలుబొమ్మయ్యాడు. భార్య ఎదురుగా నాతో మాట్లాడడానికి కూడా భయపడేవాడు. నన్ను కనీసం తిన్నావా అని అడిగే మనిషి కూడా కరువయ్యారు. కాలం గడిచే కొద్దీ ఆ ఇంట్లో నా స్థానం పని మనిషి కన్నా హీనంగా దిగజారింది. బాగా దగ్గు రావటంతో ఉక్కిరి బిక్కిరయ్యేదాన్ని. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళటానికి కూడా నా కొడుకు భార్యకు భయపడి చాటుగా మందులు తెచ్చిచ్చేవాడు. నాకు క్షయవ్యాధి అని అనుమానించి వృద్ధాశ్రమంలో చేర్పించమని చెప్పింది మా కోడలు. మందులకి ఖర్చులకి మొదట్లో డబ్బులిచ్చేవాడు రాజేష్. తర్వాత తను రావటం మానేసి గుమస్తాతో డబ్బులు పంపించేవాడు. ఇంకొంతకాలానికి అది మానేశాడు. హోం అధికారులు మంచితనంతో కొద్ది కాలం నన్ను చేరదీశారు. అక్కడే ఉండనిచ్చారు. తర్వాత బయటికి వచ్చిన నాకు ఇదివరకు మా ఇంట్లో పనిచేసే లక్ష్మి కనిపించింది. నా పరిస్థితికి జాలిపడి తన ఇంటికి తీసుకెళ్ళింది. లక్ష్మిని భర్త వదిలేస్తే నేను ఆశ్రయమిచ్చాను ఒకప్పుడు. ఆ విశ్వాసంతోనే తను నా కష్టకాలంలో ఆదుకుంది. తను కష్టపడినంతకాలం ఏ సమస్య లేకపోయింది మాకు. నా దురదృష్టం కొద్దీ లక్ష్మికి పక్షవాతం వచ్చి గత 4 నెలలుగా మంచం మీదే ఉంది. లక్ష్మి మందులకు, తిండికి, డబ్బుల కోసం పని చేద్దామని ప్రయత్నించినా నాకు ఎక్కడా పని ఇవ్వలేదు. గత్యంతరం లేక ఇలా అడుక్కున్నాను. మొన్న నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు వెళ్ళిన హాస్పిటల్లో డాక్టర్ మరెవ్వరో కాదు, మా వారు సహాయం చేసి ఫీజులు కట్టగా చదువుకున్న ఒక అబ్బాయి. నన్ను గుర్తుపట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. తన భార్యకు నేనెవరో చెప్పి వీరి దయ వల్లే నేను ఈ స్థితికొచ్చాను అని అంటుంటే నా కళ్ళ వెంట జలజల నీళ్లు కారిపోయాయి. నా పరిస్థితిని అర్థం చేసుకొని పెద్ద దిక్కుగా తన దగ్గరే ఉండమన్నారు వాళ్ళు. కన్న కొడుకు వద్దనుకున్నా కొద్దిపాటి సహాయం పొందినందుకు, ఆశ్రయమిస్తానందుకు ఆనందించినా నేను అంగీకరించలేకపోయాను. లక్ష్మి సంగతి చెప్పాను. నా స్వార్థంతో నేను అతని దగ్గరే ఉంటే లక్ష్మికి అన్యాయం చేసినట్లుగా అవుతుందని అనటంతో మా ఇద్దరినీ హోంలో చేర్పిస్తానని,
ట్రీట్మెంట్ కూడా ఇస్తానని అన్నాడు ఆ అబ్బాయి. కొంతకాలం సహాయం తీసుకోక తప్పలేదు మాకు. ఆరోగ్యం కుదుట పడితే ఎక్కడైనా పని చూసుకుంటానమ్మా. మీరు చేసిన మేలు నేను జన్మజన్మలకి మర్చిపోను అంటూ చేతులు జోడిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఆ ముసలావిడ. వింటున్న మౌనిక కళ్ళు నీటితో నిండిపోయాయి. సుగుణకు బదులు జానకమ్మ కనిపిస్తుంది ఆమెలో. తను ఎంత పొరపాటుగా ఆలోచించిందో ఇప్పుడు అర్థమవుతుంది మౌనికకు. మీలాంటి వాళ్ళు, డాక్టర్ బాబు లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఈ రోజుల్లో కూడా మంచితనం అనే మాట వినపడుతోందమ్మా అంది సుగుణ. నేను అప్పుడప్పుడు నిన్ను చూడటానికి వస్తానవ్వా, నాకు టైం అవుతుంది అంటూ పరుగులాంటి నడకతో ఇంటికి బయలుదేరింది మౌనిక. నీ పొగడ్తలకు నేను నిజంగానే అనర్హురాలినవ్వా అని మనసులోనే అనుకుంది మౌనిక. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కేవి సుమలత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.